తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో చిట్చాట్ వార్ నడిచింది. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేస్తే వెంటనే కౌంటర్ అటాక్ చేశారు సీఎం. బడ్జెట్ రోజు సభకు కేసీఆర్ హాజరవుతారన్నారు కేటీఆర్. అయితే చర్చలో పాల్గొనొద్దని కొడుకుగా అభిమానిగా ఆయన్ని కోరుతున్నానన్నారు కేటీఆర్. ఈ టైంలోనే తనకు మరొకసారి ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు ఇస్తారన్నారు. బడ్జెట్లో ఏమీ ఉండదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు అరెస్టులంటూ డ్రామాలు చేస్తారన్నారు. అయితే దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. కేటీఆర్ ఓ పిచ్చోడని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం వేస్ట్ అన్నారు. కేటీఆర్ కు బలుపు తప్ప ఏమీ లేదని ప్రశ్నించారు. తండ్రి కొడుకులు 10 ఏళ్లలో అప్పులు తప్పులు తప్ప ఏం చేయలేదన్నారు. అప్పులున్నాయి కాబట్టే ఉన్నాయని చెప్పామన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే అర్హత లేదన్నారు సీఎం రేవంత్. తెలంగాణ బీజేపీ నేతలపై కూడా మండిపడ్డారు సీఎం. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని తాము ప్రయత్నిస్తూ ఉంటే సహకరించడం లేదు అన్నారు. రైట్, తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో చిట్చాట్ వార్ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేస్తే వెంటనే కౌంటర్ అటాక్ చేశారు సీఎం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సీఎల్పీలో మీడియాతో చిట్చాట్ చేశాడు. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన స్పందించారు. ప్రధానంగా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే షెడ్యూల్ లేదు, టైం లేదు అని చెప్పినటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులే హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా ఆయనకు టైం లేదు, కేంద్ర మంత్రులతో ఎందుకు మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. పక్కన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బండి సంజయ్ తన నియోజకవర్గానికి, తన జిల్లాకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మాట్లాడుతున్నప్పుడు కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టింపు ఎందుకు లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక RRRకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఒక పార్టీకి నిధులు ఇస్తున్నామని, అనుమతి ఇస్తున్నామని చెప్పేసి ఇంకొక సౌత్ పార్టీకి రింగ్ రోడ్డుకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడం, నిధులు ఇవ్వక ఉండే అది రింగ్ రోడ్డు ఎలా అవుతుందనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే కేటీఆర్ తనని అసెంబ్లీ సమావేశాలలో నోటీసు మరోసారి ఇస్తారు, అరెస్టు చేస్తామని చెప్తారనేటువంటి అంశాన్ని మీద కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. క్రిమినల్స్కి భయం ఉండదు, క్రిమినల్స్కి కేసులంటే భయం ఉండదు, ఒకవేళ అలాంటి భయం ఉంటే నేరాలే చేయరు అనేటువంటి రిమార్క్ని కూడా రేవంత్ రెడ్డి చేశారు. అలాగే కిషన్ రెడ్డికి ఒక సవాల్ని చేశారు. కేంద్రం నుంచి మీరు పూర్తి స్థాయిలో నిధులు తెచ్చాము అనేటువంటి అభిప్రాయం కనుక ఉంటే చర్చకు సిద్ధమా అనేటువంటి సవాల్ని కూడా వేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి పన్నుల రూపంలో ఎంత వెళ్తుంది, కేంద్రం నుంచి తెలంగాణకి ఇప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చాయనేటువంటి అంశం మీద చర్చించడానికి సీఎంగా రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇద్దరము వస్తాము, కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా, తేదీ సమయం చెప్పాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. అలాగే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయం ఒకేతైతే మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకి ఏం చేశారనేటువంటి చర్చ కూడా చేద్దామన్నారు. ఇక ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ కులగణన చేసినటువంటి నేపథ్యంలోనే మిగతా రాజకీయ పార్టీలన్నింటి మీద కూడా ఒత్తిడి పెరిగింది, అందుకే సోషల్ ఈక్వేషన్ని పాటించాల్సి వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 4 ఎమ్మెల్సీ సీట్లు వస్తే సిపిఐతో కలుపుకొని 2 బీసీలకు ఇచ్చాము, అది సోషల్ ఇంజనీరింగ్లో భాగమని చెప్పుకుంటూ వచ్చారు. మిగతా పార్టీలు కూడా అనివార్యంగా బీసీకే ఇవ్వాల్సి వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కేటీఆర్ డిమాండ్ చేసినటువంటి నేపథ్యం, దానికి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ మీద రేవంత్ రెడ్డి స్పందించారు. సమయం సందర్భం వచ్చిందంటే ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి తీరుతామన్నారు. ఇక స్టేచర్ ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కేటీఆర్ ప్రస్తావించినటువంటి అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి కొంత సీరియస్ అయ్యారు. ఎవరి స్టేచర్ గురించి ఏం మాట్లాడుతున్నారు, నేను సీఎంని, కేసీఆర్ మాజీ సీఎం, ఆయన్ని కుర్చీలో నుంచి దించిందే నేను, ఆయన కుర్చీ లాక్కొని నేను కూర్చున్నాను, ఎన్నికల్లో ఓడగొట్టింది నేను పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ కేటీఆర్ కేసీఆర్కి
కేటీఆర్ని మరొక వర్డ్ ఉపయోగించారు, యూజ్లెస్ ఫెలో, ఏం మాట్లాడుతున్నారో తెలియదు అనేటువంటి అంశాన్ని, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అనేటువంటి అంశంతో పాటుగా స్టేచర్ అంటే పబ్బుల్లో డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయడమే స్ట్రేచర్ అవుతుందా అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి చిట్ చాట్లో అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద స్పందించారు. అలాగే తండ్రి కొడుకులు 10 ఏళ్ళు అప్పులు చేశారు, అలాగే తప్పులు చేశారు, వాటిని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు లేనిపోని ఆరోపణలన్నీ కూడా ప్రభుత్వం మీద చేస్తున్నారనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, ఆర్థిక నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా కాగ్ నివేదిక ఇచ్చింది. ఆ కాగ్ నివేదికని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికను కూడా పెడతామని చెప్పేసి సీఎం స్పష్టం చేశారు. అలాగే స్పైడర్ సినిమాలో విలన్ పాత్రలాగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుది ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాలో విలన్లు ఎవరైనా ఇబ్బంది పడితే చాలా సంతోషపడిపోతారు. ఇప్పుడు తెలంగాణలో రైతులు ఎండకి పంటలు ఎండిపోతే కూడా వీళ్ళు సంతోషపడుతున్నారు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ రెండో పంట సాగు జరిగింది కాబట్టి కొంత నీటి సమస్య వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. మందకృష్ణ చేసినటువంటి రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన స్పందించారు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఏవైతే నోటిఫికేషన్లు ఇస్తామో ఆ నోటిఫికేషన్లన్నింటిలో కూడా వర్గీకరణ అమలు చేస్తాం. కమిషన్ నివేదిక రాకముందుకు, అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి అనుగుణంగానే భర్తీ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి నిబంధన మేరకే ఉద్యోగాల భర్తీ చేస్తామనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీలో వర్గీకరణే చేయలేదు, అక్కడ మాదిగలకు న్యాయం జరుగుతుంది అంటున్నారు మందకృష్ణ. కానీ ఇక్కడ తెలంగాణలో వర్గీకరణ చేసి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ అన్యాయం జరుగుతుందని బీజేపీ నాయకులు మాట్లాడినట్టు మందకృష్ణ మాట్లాడుతున్నారు. కానీ మందకృష్ణ అంటే నాకు గౌరవమే ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక కాంట్రాక్టర్లు సెక్రటరియట్లో ధర్నా చేసినటువంటి దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాళ్ళు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లనే ఇప్పుడు సమస్య వచ్చింది, వాళ్ళ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలా అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద చిట్ చాట్లో ఆయన స్పందించారు. ఓకే చారి.